హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి కదా, ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసి పెట్టలేక వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయండి. ఇంకా రెగ్యులర్గా మన వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేసి నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. టైం వచ్చేసి 11 అయిందండి. ఇంకొక 1 అవర్ అయితే న్యూ ఇయర్ వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ వీడియో పెడతానో లేదో అని చెప్పేసి అయితే ఇప్పుడు ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేసి పెడుతున్నా అండి. ఈ వీడియో కూడా ఉదయం నుంచి ర్యాండమ్గా షూట్ చేస్తాను అనమాట. బ్లౌజెస్ ఎక్కువ ఉండడం వల్ల షూట్ చేయడం కుదరట్లేదండి. ఇంకా వీడియో దగ్గర కూర్చుంటే బ్లౌజెస్ అలానే ఆగిపోతాయని చెప్పి బ్లౌజెస్ అయితే కుడుతూ ఉన్నాను. ఇంకా రోజు లేయడం, పిల్లలకి ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ప్రిపేర్ చేసి పంపించేయడం, త్వరగా బ్లౌజెస్ కట్ చేసుకోవడం, కుట్టుకోవడం ఇలానే ఉంది. తిరుపతికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి, అంటే క్రిస్మస్కి ఇచ్చేసాం కదా, ఇంక జనవరి 1కి ఇవ్వాలన్నమాట. ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఇవి 2 ఫెస్టివల్స్ బాగా చేసుకుంటారు. అందరు క్రిస్టియన్స్ కాబట్టి ఇంకా మిగతా అప్పుడు అంత హడావిడి ఏమి ఉండదండి. ఇంక ఇప్పుడైతే నైట్ 8:30 అయిందండి. అప్పుడైతే ఈ క్లిప్ అనేది తీసామన్నమాట. ఇప్పుడు దాకా ఉదయం నుంచి కుడుతూనే ఉన్నాను. ఈరోజు పిల్లలు లేరండి. ఇంక ఈరోజు సండే కదా, ఇంకా రేపు న్యూ ఇయర్ కదా, ఇంక అందుకని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. ఇంక పిల్లలు కూడా లేరు కదా అని చెప్పి ఉదయం నుంచి మిషన్ మీదే ఉన్నాను కాబట్టి ఈ బ్లౌజెస్ అయితే అయ్యింది. లేకపోతే రేపు మార్నింగ్ 4కి లేసి ఒక బ్లౌజ్ కుడదామని చెప్పి ఉండించుకున్నాను అనమాట. ఇంక పిల్లలు లేరు కదా అని చెప్పి ఉదయం నుంచి మిషన్ మీదే ఉన్నాను. అందుకని ఈ టైం కన్నా అయిపోయాయి. ఇంక ఈరోజు నేనేం చేశాననేది ఈ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా మా హస్బెండ్ అయితే బంతిపూలు అయితే తెచ్చాడండి. ఇంక ఇక్కడైతే దేవుడికి రోజ్ ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చారు నెల్లూరుకి వెళ్ళి. కేక్ కూడా తీసుకొచ్చాడండి. ఇంక పిల్లలు అయితే లేరు, ఇంక మేమిద్దరమే కదా. ఇంక ఇదైతే ఉప్పు పోసుకోవడానికి జాడి అనమాట. ఈ చిన్నది కూడా తెచ్చాడు సాల్ట్ వేసుకోవడానికి. నేనైతే స్టీల్ దాంట్లో వేస్తూ ఉంటానండి. ఇంకా స్టీల్ దాంట్లో వేయడం వల్ల బాగా తుప్పు పట్టేస్తుంది. అందుకని ఈసారి జాడీ అయితే తీసుకొచ్చారు. టైం చూపిస్తున్నాను, 8:30 అయిందని. ఇంకా వస్తూ పూలు అయితే తీసుకొచ్చాడు. ఈ పూలు అయితే మూర 50 రూపాయలు అంటండి. చూపిస్తున్నాను ఎంత పలసంగా ఉన్నాయంటే 50 రూపీస్ తీసుకున్నానంట, అస్సలు తగ్గించలేదంట. ఇంక ఇక్కడైతే మార్నింగ్ శారీ అయితే ఆరేసానండి. కొంచెం నీళ్ళ పిండేసి ఆరేసాను. ఎందుకంటే రేపు సోమవారం కదా, ఇంకా కొత్త బట్టలు కట్టుకోకూడదు అని చెప్పేసి ఉదయం అయితే నీళ్ళ పిండేసాను. అది అలానే వదిలేసి మర్చిపోయానండి. ఇంకా మంచు పడుతుంది కదా, చల్లంగా అయిపోయింది అనమాట. సోమవారం రోజు కొత్త బట్టలు కట్టుకోకూడదంట. ఇంకా మా ఇంట్లో మా హస్బెండ్ అయితే అలాంటి సెంటిమెంట్స్ బాగా పాటిస్తాడు. ఉదయమే చెప్పాడు, ఒకసారైనా కట్టుకో, లేదంటే ఒకసారి నీళ్ళు పిండేసేసి అని చెప్పి. ఇంక నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటూ శారీ అయితే కిందేసాను అనమాట. ఎందుకంటే మడత పెట్టట్లేదండి, బాగా చల్లగా అయిపోయింది, నేను మర్చిపోయినందువల్ల. ఇంక అందుకని కుర్చీ మీద వేసేసి ఫ్యాన్ అయితే వేస్తున్నాను. నైట్ అంతా ఆరుతుందిలే అని చెప్పి. ఇక్కడ ఫేస్ చూపించలేదు కదా అని చెప్పి అయితే ఫేస్ చూపిస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే బయటకు వచ్చేసానండి. బ్లౌజెస్ అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా మొత్తం చిమ్మేయాలి. టైలర్స్కి మిగిలే పెద్ద ఆస్తి అదేనమాట. ఇంక ఈ బ్లౌజ్ అయితే కుట్టానండి. ఇంకా కుట్టినట్టు ఇచ్చేస్తున్నాను, వీడియో ఏం తీయలేదనమాట. ఇంక ఈ 2 బ్లౌజ్ అయితే మధ్య ఇంచి కుట్టేశాను. ఇంక ఇక్కడ ఏంటంటే డ్రెస్సులు అనమాట, ఇవి గౌన్స్ డ్రెస్సులు. ఇంక ఇవి కూడా పై కుట్లేయాలి. ఇంక ఇవైతే మార్నింగ్ వేద్దాంలే, ఇంక ఇప్పుడైతే పూలు కుడదాము అని చెప్పి ఇంక మిషన్ అయితే ఆపేసి మొత్తం చిమ్మేశానండి.
ఇంకా వీటికైతే ఒక్కొక్క దానికి 20 రూపీస్ 30 రూపీస్ అలా తీసుకుంటాము స్టిచ్ చేసి ఇచ్చిన దానికి. ఇంకా మొత్తం చెత్త అంతా ఊడ్చేసాను. ఇంకా బయటకు అయితే తోయట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు టైం 8:30 అలా అయిపోయింది కదా. ఇంకా అందుకని ఒక మూలకైతే దోశ పెట్టుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే చిమ్మేద్దాంలే అని చెప్పేసి ఇంక పూలైతే కుడుతున్నానండి. ఇంక ఇక్కడ వీడియోలో ఏంటంటే 2023లో నేనేం సాధించాను అని థంబ్నెయిల్ చూశారు కదా, దానికోసం చెప్దాం అనుకుంటున్నాను. వేసిన బాణం పోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు కదండి. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వస్తూనే ఉంటుంది, మనం కొత్తగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. కానీ గడిచిపోయిన కాలం మాత్రం మళ్ళీ రాదండి. ఆ కాలంలో మనకి ఎన్నో తీపి గుర్తులు, బాధ పెట్టే మాటలు, నిద్రలేని రాత్రులు, అన్ని బాధలే కాదండి సంతోషాలు కూడా ఉంటాయి. అవన్నీ మనం గుర్తు చేసుకొని ఇప్పుడు బాధపడడం కంటే వాటిల్లో మనం ఏమి నేర్చుకున్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట. నేను పెద్దగా ఏం చదువుకోలేదండి, 10th క్లాస్ పాస్ అయ్యాను. మా లోకి పుట్టక ముందు అయితే మేము వేరే వచ్చామండి. ఇంకప్పుడైతే మా పరిస్థితి బాగలేదు. ఇప్పుడైతే కాలం కలిసి వచ్చింది కాబట్టి ఇలా ఉన్నాము. అప్పుడైతే నేను పనికి కూడా వెళ్ళేదాన్నండి. తర్వాత అయితే చిన్న షాప్ అయితే పెట్టుకున్నాము సెంటర్లో. తర్వాత ఇంటి దగ్గర పిల్లల కోసం షాప్ దగ్గర ఉండలేకున్నామని చెప్పి ఇంటి దగ్గర అయితే షాప్ పెట్టుకున్నాను. తర్వాత టైలరింగ్ నేర్చుకున్నానండి. ఇంకా నావి నేనే కుట్టుకుంటూ ఉన్నాను. ఇంక చిన్నగా బయట వాళ్ళకి కూడా కుడుతూ వచ్చాను. ఇప్పుడు కొంచెం బాగానే బ్లౌజెస్ అనేది వస్తున్నాయి. అలాగే నాకంటూ ఏదైనా ఒక నేమ్ రావాలి అని చెప్పేసి అయితే చిన్న యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేసుకుంటున్నాను. ప్రస్తుతానికి దీంట్లో మనీ రాకపోయినా ఎప్పటికైనా వస్తాయి అన్న చిన్న ఆశతో వీడియోస్ అయితే చేస్తూ ఉన్నానండి. ఈ కొత్త సంవత్సరంలో మీరు కూడా బ్లెస్ చేయండి. నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయి నాకంటూ ఇన్కమ్ రావాలి అని చెప్పేసి. ఎన్నో లక్షలు అవసరం లేదండి, చేసిన కష్టానికి ప్రతిఫలం వస్తే చాలన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.